అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను జగన్మోహన్ రెడ్డి మీద ఒక వ్యక్తిని నేను ఈరోజు నుంచి అయితే అతను ఏ మతం ఏంటో నాకు అనవసరం. నాకెందుకో అతనిలో మానవత నాకు కనిపించట్లా. ఒక పార్టీకి అధినేతగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా అతను మాట్లాడుతున్న విధానం సింక్ అవ్వట్లా. నా వల్ల కావట్లేదు, తీసుకురాబోతున్నా అతని గురించి. అదేదో గుడే, తిరుమల లాంటి పరమ పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రం, పుణ్యక్షేత్రం, అదేదో గుడి అంట, పేరు కూడా గుర్తురావట్లేదు. ఇతనికి ఓటేసే మనిషి ఎవరో చెప్పండి. మనిషి అంటున్నా. ఇప్పుడు ఒక ముస్లింకి మక్కా గుర్తొస్తుంది, ఒక క్రిస్టియన్కి జెరూసలేం గుర్తొస్తుంది, ఒక హిందూ కన్నప్పుడు తిరుపతి, కాశీ, రామేశ్వరం ఇలా చాలా ఉంటాయి. ఇటువంటి మూమెంట్లో ఒక క్రైస్తవుడికైనా ఒక ముస్లింకైనా హిందువులకు సంబంధించి అన్నప్పుడు తిరుమల గుర్తుండదా? కాశీ గుర్తుండేది. అలాగే హిందువులకు కూడా ముస్లిం పరమ పవిత్రమైన ప్లేస్ ఏంటంటే మక్కా అంటారు. మేము జెరూసలేం గుర్తు రాకపోవచ్చు, బట్ రోమ్ అంటారు, వాటికన్ సిటీ అంటారు, ఇలా రకరకాలు. సో అందుకని నేను చెప్పేది, జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఈరోజు కూటమి ప్రభుత్వం నిందలు వేయడం కోసం సాక్షాత్ తిరుమల శ్రీవారిని కూడా, ఆయన యొక్క పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని కూడా అదేదో అంటూ కనీసం పేరు కూడా పలకుండా మాట్లాడుతుంటే కంపరం పడుతుంది, చేదరపడుతుంది. నెక్స్ట్, ఇక మన అమరావతి దగ్గర రాజధాని ఏరియాలో టీటీడీ వాళ్ళకి ఒక ఆలయం ఉంది. దానికి ఇప్పుడు ఎక్స్టెన్షన్ అంటే చేస్తున్నారు. దానికి నిధులన్నీ కూడా టీటీడీ వాళ్ళే, తిరుమల తిరుపతి దేవస్థానం. బట్ ప్రభుత్వమే వాళ్ళ డబ్బులతో కడుతుంది, ప్రజల డబ్బు అని చెప్పి హడావిడి చేస్తుంది ఈ వైసీపీ. వాళ్ళ బతుక. ఆ వైసీపీలో ఓన్లీ క్రైస్తవులు ముస్లింలే ఉంటారు. పోనీ హిందువులు ఎవరూ లేరు అనుకుందాం, ఓన్లీ క్రైస్తవులు ముస్లిం అనుకుందాం. అలా ఉన్నా కానీ వాళ్ళైనా సరే నిజాలు చూడరు. వాళ్ళని బ్లైండ్గా ఓట్లేస్తారా? వాళ్ళని యాంటీ హిందువులా? వాళ్ళు ఏమన్నా ఆలోచించండి. ఇంకా వైసీపీలో ఉండేవారు, ఇంకా జగన్ నాయకుడు ఉండేవారు. వీడియోలు అటాచ్ చేస్తాం చూడండి. ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. అది పోయి మళ్ళీ ఆ తర్వాత 50,000 రూపాయలు పర్ హెక్టార్కి ఇస్తాడు. అది బాయా. ఆ తర్వాత సీన్ కట్. చంద్రబాబు టాపిక్ డైవర్ట్, మళ్ళీ ఏదో అంటాడు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. చెప్పు తీసుకొట్టండి సార్. ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. ఏదో గుడిలో